డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం ఈ అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే గత 5 ఏళ్లలో ఇలాంటివి చాలా పెద్ద సంఘటనలు జరిగాయి, మచ్చల్లాగా మిగిలిపోయాయి అవన్నీ కూడా. అంటే ఈరోజు కొన్ని వాటి గురించి గుర్తు చేసుకుందాము. ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎంతమంది బయటపడ్డారు, ఎంతమంది చనిపోయారు అనేది ఒక ఆర్టికల్ అయితే మన దగ్గర ఉంది సార్. ఒకసారి మాట్లాడుకుంటే, ఎయిర్ ఇండియా విమానం గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మన కూలినటువంటి విమానంలో మరణించిన వాళ్ళ సంఖ్య గత 5 ఏళ్లలో జరిగిన అన్ని క్రాష్ల కన్నా ఎక్కువ మంది చనిపోయినటువంటి సంఘటన ఇది. ఓకే, అంటే అంతకన్నా ముందు చాలా ఇంతకన్నా ఎక్కువ మంది చనిపోయిన చాలా సంఘటనలు ఉన్నాయి. కానీ గత 5 ఏళ్లలో చెప్పుకోదగినటువంటి నెంబర్ 1 ప్లేస్లో ఇది ఉంటుంది. అంటే ఇప్పటిదాకా ఈ 5 ఇయర్స్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్లో తీసుకున్నట్టయితే ఎక్కువ మంది ప్రయాణికులు చనిపోయినటువంటి కేసు కింద దీన్ని ప్రత్యేకంగా కేసు స్టడీ కింద తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత సంవత్సరం చూస్తే డిసెంబర్ 29న థాయిలాండ్ నుంచి ప్రయాణిస్తున్న ఒక విమానం దక్షిణ కొరియాలోని సువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూలిపోయింది. దాంట్లో 179 మంది మృత్యువాత పడ్డారు. దిగబోతూ కూలిపోయింది. అంటే ఒకటే జరుగుతుంది, టేక్ ఆఫ్ టైంలో కానీ లేకపోతే ల్యాండింగ్ టైంలో కానీ జరుగుతుంది సహజంగా. ల్యాండింగ్ అంటే ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్లో జరగవచ్చు, లేదంటే మధ్యలో ఏదైనా ప్రమాదం అయితే కూలిపోయే ప్రమాదం దాంట్ లోపల. రెండోది మనం తీసుకుంటే 2009లో జూన్ 1న బ్రెజిల్ రాజధాని రియో నుంచి ప్యారిస్కి వెళ్తున్నటువంటి బయలుదేరినటువంటి విమానం ఎయిర్ ఫ్రాన్స్ 447 విమానం పైన కొన్ని 3 గంటల లోపలనే 38,000 అడుగుల నుంచి కూలిపోయింది. దాంట్లో 228 మంది ప్రయాణికులు చనిపోయారు మొత్తం కంపెనీ. అది కూడా ఒక చెప్పుకోదగినటువంటి ఇన్సిడెంట్. ఇక 1998 సెప్టెంబర్ 2న న్యూయార్క్ నుంచి జెనీవాకు వెళ్తున్నటువంటి స్విస్ ఎయిర్ విమానంలో మంటలు చెలరేగాయి. కెనడాలోని నోవాస్కియా తీర ప్రాంతంలో అట్లాంటిక్ సముద్రంలో కూలిపోయింది అది. దాంట్లో 229 మంది ప్రయాణికులు గాల్లో కలిసిపోయాయి. ఇక 1985 ఆగస్టు 12న జపాన్ ఎయిర్లైన్స్ నుంచి విమానం టోక్యో నుంచి ఒకాసా నగరానికి వస్తూ కూలిపోయింది. విమానంలో మొత్తం 528 మంది అందులో ప్రయాణిస్తున్నారు. అందులో 520 మంది ప్రయాణికులు మరణించారు. ఇది పౌర విమాన చరిత్రలోనే అతి దారుణమైన ప్రమాదం కింద లెక్క. 524 మందిలో 520 మంది చనిపోయారు, 4 మాత్రమే బ్రతికారు దీంట్ లోపల. ఇది అతి దారుణమైన, అంటే మొత్తం సంఘటనలో తీసుకుంటే ఇది అతి దారుణమైన దానికంటే మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అమెరికాలో 1979లో మే 25న షికాగో నుంచి లాస్ ఏంజల్స్కు బయలుదేరిన అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం రన్వే నుంచి గాలిలోకి ఎగిరిన కొద్దిసేపటికే కూలి 272 మంది మరణించారు. ఇప్పుడు మన అహ్మదాబాద్లో సంఘటించాలంటే ఈ సంఘటన కూడా అంటే కొద్ది సెకండ్లు, కొద్ది నిమిషాల లోపలనే, ఇక్కడ కూడా 2 మినిట్స్ కన్నా ఎక్కువ టైం పట్టలేదు. అక్కడ కూడా అలాగే అది గాల్లో ఎగిరిన మరుక్షణం కింద కూలిపోయింది. 272 మంది చనిపోయారు. ఇక్కడేమో దిగుతుండగా, ల్యాండ్ అవుతుండగా, ఇది ఎగురుతున్నట్టు పరిస్థితులు జరిగింది. అక్కడ కూడా అంతే జరిగిన పరిస్థితి. అహ్మదాబాద్లో కూడా అంతే, ఎగురుతున్నప్పుడే జరిగింది. అది అలా టేకాఫ్ అయింది, ఇమీడియట్గా కూలిపోయింది. ఇక్కడ తీసుకున్నట్టయితే 1978 జనవరి 1న ముంబైలోని బాంద్రా తీరంలో ఎయిర్ ఇండియా విమానం కూలి 213 మంది మరణించారు. ఇది బాంబేలో జరిగిన సంఘటన. గుజరాత్లోని అహ్మదాబాద్లోనే ఇప్పుడు సేమ్ ఇక్కడ జరిగిన సంఘటన దగ్గరలోనే ప్రీవియస్ కూడా జరిగింది. 1988 అక్టోబర్ 19న అహ్మదాబాద్ సమీపంలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కూలిపోయి 133 మంది మృతి చెందారు. 130 మంది చనిపోయారు ఇక్కడ. అంటే సేమ్ దాదాపు అహ్మదాబాద్లో జరిగిన సంఘటన ఇది కూడా. 1990లో ఫిబ్రవరిలో బెంగళూరు విమానాశ్రయం ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కూలి 146 మంది ప్రయాణికులు, 2 సిబ్బంది చనిపోయారు. ఇక్కడైతే విమానాశ్రయంలో ఉన్న గోడకు గుద్దుకుని చనిపోవడం జరిగింది. ఎయిర్పోర్ట్లోనే జరిగింది ఈ సంఘటన. 1993 ఏప్రిల్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం టేకాఫ్ సమయంలో రన్వేపై వచ్చిన ట్రక్కును ఢీకొంది. రన్వే మీదనే అక్కడ ట్రక్ వస్తుంది, ఇది పైకి ఎగిరే బదులుగా ఎదురుగా పోయి ఆ ట్రక్కును ఢీకోవడం జరిగింది. ఈ ప్రమాదంలో 118 మంది ప్రయాణికులు, సిబ్బంది 55 మంది, మొత్తం గ్రౌండ్ సిబ్బందితో కలిపి ప్రాణాలు కోల్పోయారు. అంటే 118 మంది దాంట్లో ప్రయాణిస్తున్నారు. గ్రౌండ్ సిబ్బంది కింద పనిచేస్తున్న వాళ్ళు, పనిలో ఉండేటువంటి గ్రౌండ్ సిబ్బంది 55 మంది మొత్తం కలిపి ప్రాణాలు కోల్పోయారు. అంటే సార్, ఇక్కడ ట్రక్ ఢీకొందని చెప్తున్నారు కదా, మామూలుగా ఫ్లైట్ కి ఏదన్నా చిన్న తగిలినా కూడా ఇప్పుడు రన్వే మీద వెళ్తుంది కదా, రన్వే మీద వెళ్తున్నప్పుడు పొరపాటున ఒక ట్రక్ అడ్డం వచ్చింది. అంటే ఇది ఏమవుతుందంటే ఆకాశంలో ఎగిరి ముందర చాలా దూరం ప్రయాణం చేస్తుంది. ఇట్లా రన్వే అంటాం దాన్ని. రన్వే మీద అంటే ఆ శక్తి రావడానికి బాగా స్పీడ్గా మెల్లగా స్టార్ట్ అయ్యి స్పీడ్ అందుకొని, ఆ స్పీడ్ అందుకున్న తర్వాత ఆకాశంలోకి ఎగిరిపోతుంది. ఈ వెళ్తున్న సమయంలో రన్వే మీద ఏమి ఉండవు. అందుకే అది వాళ్ళు ఎయిర్ ట్రాఫిక్ సంబంధించిన వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. అక్కడి నుంచి ఏ వెహికల్ అక్కడికి వెళ్ళడానికి వీలు లేకుండా అన్ని స్టాప్ చేయాలి. కానీ పొరపాటున ఒక ట్రక్ వెళ్ళింది. ఆ ట్రక్ వెళ్ళినప్పుడు ఏమైందంటే ట్రక్ గుద్దుకుంది.
గుద్దుకున్నప్పుడు ఏమైంది, ఆ పక్కన ఉండేటువంటి వెహికల్స్ వాటి కూడా వెళ్ళి గుద్దుకోవడం జరిగింది. గుద్దుకోవడం ఆటోమేటిక్గా మొత్తం 55 మంది ప్రాణాలు కోల్పోయారు. పోయారు. ఇలా జరిగింది నాకు. Yes. అంటే ఇంకా పైకి లేదు, ఇంకా గాల్లోకి లేవకముందే Yes, జరిగిపోయింది ఈ లేవకముందే. సంఘటన. తర్వాత మనం నవంబర్ 12, 1996 నవంబర్ 12న ఢిల్లీ నుంచి సౌదీ అరేబియాలోని దహసాకు బయలుదేరిన సౌదీ విమానం 763 బోయింగ్ 747 కజకిస్తాన్లోని షిమ్కెంట్ నుంచి ఢిల్లీకి వస్తున్న కజకిస్తాన్ ఎయిర్లైన్స్ విమానం ఇక్కడ 1907 ఇల్యూషన్ 1176 అనేది హర్యానాలో చెంది. అంటే ఇవన్నీ వరుసగా అన్ని కలిపి చెప్తున్నాడు ఇక్కడ. Yes. 349 మంది మొత్తం మృతి చెందారు. మన దేశంలో జరిగిన అతిపెద్ద విమానాలు ఇది ఒకటి నిలిచిపోతుంది. 349 మెంబర్స్ చనిపోయారు. అంటే ఇక్కడికన్నా అక్కడ ఎక్కువ దీన్ని జరిగినటువంటి. అంటే మన ఇండియాలో జరిగిన దాంట్లో అతిపెద్ద ప్రమాదం కింద దీన్ని మనం లెక్కేసుకోవాలి. ఇది ఎప్పుడు జరిగింది మనకు? దాదాపుగా ఈ ప్రమాదం తీసుకుంటే 1907లో జరిగినట్టు పరిస్థితి. హర్యానాలో జరిగింది ఇదంతా కూడా. 1998 జూలై అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ బోయింగ్ 737 విమానం ల్యాండింగ్ సమయంలోనే అదుపు తప్పి జనాలున్న ప్రాంతంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన బీహార్లోని పాట్నా విమానాశ్రయం సమయంలో జరిగింది. దీంట్లో 55 మంది ప్రయాణికులు మరణించడం జరిగింది. 5 స్థానికులు కోల్పోయారు. అహ్మదాబాద్ లాగా అదుపు తప్పి జనాలు ల్యాండింగ్ సమయంలోనే అదుపు తప్పి జనాలు ఉన్న ప్రాంతంలోకి దూసుకెళ్ళింది. అంటే ఇంకా ఒక రకంగా కింది నుంచి ఇట్లా ప్రయాణం చేస్తూ దూసుకెళ్ళడం జరిగింది ఇక్కడ. 2010లో మేలో మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం IX-812 కుప్పకూలింది. దేశంలో సంబంధించిన అతి ఘోర ప్రమాదాలు ఏదో ఒకటి. 166 మంది ప్రవాస భారతీయులు ప్రయాణిస్తున్న విమానం సకాలం నడిపి ఆగలేక లోయలోకి దూసుకెళ్ళింది. మంటలు చెరగడంతో 158 మంది మృతి చెందారు. వీళ్ళంతా విదేశీ ప్రయాణికులు. అంటే మన దేశంలోకి వచ్చి విదేశాలకు వెళ్తున్నటువంటి ప్రయాణికులు చనిపోవడం మనకు చాలా అప్రతిష్ట ముట్టగట్టేట్టు పరిస్థితి ఉంది. అంటే భారతదేశం సేఫ్ కాదు, భారతదేశం లోపల మనం వెళ్ళడం మంచిది కాదు అని విదేశాలు భావించేటువంటి పరిస్థితి క్రియేట్ చేసినటువంటి ఒక ఘోరమైన ప్రమాదం ఇది. 2020 ఆగస్టు కరోనా మహమ్మారి విలయతాడుతున్న సమయంలో విదేశాల్లో చిక్కుపోయిన భారతీయులు స్వదేశానికి తీసుకొచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్లో భాగంగా బోయింగ్ 737-8 అనే విమానం దుబాయ్ నుంచి కేరళలోని కోజికోడ్కు బయలుదేరింది. భారీ వర్షం కురుస్తున్న ఈ సమయంలో విమానం 30 అడుగుల లోయలో పడి 2గా చీలిపోయింది. ఈ ప్రమాదంలో 2 పైలట్లు సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా అక్కడ గాయపడ్డారు. ఇది జరిగిన సంఘటనలు. ఇది మనం తీసుకున్నట్టే కేరళలోని కోజికోడ్లో 2020 ఆగస్టులో జరిగినటువంటి సంఘటన. అది ఆ కరోనా టైంలో జరిగింది ఇది. ఇవన్నీ మనం ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వస్తుందంటే, ఒక విమాన ప్రయాణం జరిగినప్పుడు, ఒక ప్రమాదం జరిగినప్పుడు ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగాయి, ఎంతమంది చనిపోయారు, అతి ఎక్కువ మంది చనిపోయినట్టు ఏంటి అని మనం తీసుకుంటే, ఇండియాలో అతి ఎక్కువ మంది చనిపోయినట్టు సంఘటన మనం చూసాం. దాంతో పాటుగా ఇక్కడ మనం జపాన్లో 520 మంది మొత్తం ప్రాణం కోల్పోయారు. ఇది అతి దారుణమైంది. మొత్తం ప్రపంచంలోనే 520 మంది ఒకేసారి విమాన ప్రమాదంలో చనిపోవడం అనేది ఇది 1985లో జరిగిన సంఘటన. చాలా పెద్ద సంఘటన చెప్పుకుంటాం. భారతదేశంలో జరిగిన సంఘటన లోపల మనకు దాదాపుగా మనకు ఈ చేసిన దాంట్లో 330 మంది దాదాపుగా ఉన్నారు. 19 ఏప్రిల్ మహారాష్ట్రలోని 349 మంది చనిపోయారు. ఇక్కడ ఇది జరిగింది. నవంబర్లో సౌదీ అరేబియాకు సంబంధించిన దహనకు బయలుదేరిన సౌదీ విమానం కజకిస్తాన్లో చిమ్ సెంటర్లో జరిపింది. ఇది ఢిల్లీకి వస్తున్న కజకిస్తాన్ ఎయిర్లైన్స్ విమానం మధ్యలో కూలిపోవడం జరిగింది. 349 మెంబర్స్ దానికో చనిపోవడం జరిగింది. అంటే ఈ సంఘటనని మనం గుర్తు చేసుకోవడంలో ఏంటంటే, ఎప్పుడైనా ప్రమాదం జరిగినప్పుడల్లా మనకు ఎన్ని సంఘటనలు జరిగినాయి, ఎంతమంది చనిపోయి ఉంటారు అనేది ఒకసారి మననం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకు. దీనివల్ల భవిష్యత్తులో మరింత ప్రమాదాలు జరగకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా ఏం చేస్తే ప్రయాణికులు సేఫ్గా ల్యాండ్ అవుతారనే దాని మీద దృష్టి పెట్టడానికి ఒక అవకాశంగా భావిస్తుంది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.